సిటీవిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి బహుళపక్షం విదియ జూన్ 12 మధ్యాహ్నం 2:28 నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 3:19 వరకు. బహుళపక్షం తదియ జూన్ 13 3:19 నుండి మరుసటి రోజు 3:47 వరకు. నక్షత్రం పూర్వాషాఢ జూన్ 12 రాత్రి 9:55 నుండి మరుసటి రోజు 11:20 వరకు. ఉత్తరాషాఢ జూన్ 13 11:20 నుండి మరుసటి రోజు 12:21 వరకు. కారణం గరిజ జూన్ 13 2:56 నుండి మరుసటి రోజు 3:19 వరకు. పనాజీ జూన్ 13 మధ్యాహ్నం 3:19 నుండి మరుసటి రోజు 3:36 వరకు. భద్ర జూన్ 14 3:36 నుండి మరుసటి రోజు 3:47 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు 11:50 నుండి 12:42 వరకు. అమృతకాలం సాయంత్రం 6:15 నుండి 7:56 వరకు. బ్రహ్మ ముహూర్తం 4:09 నుండి 4:57 వరకు. అశుభకాలం రాహు 3:22 నుండి 5:06 వరకు. యమగండం 8:59 నుండి 10:36 వరకు. గులిక 12:14 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తం 8:20 నుండి 9:12 వరకు. 11:08 నుండి రాత్రి 11:52 వరకు. వర్జ్యం ఉదయం 7:36 నుండి 9:20 వరకు. చంద్రమాసం అమంతం జ్యేష్టం పూర్ణిమంతా జ్యేష్టం. శక సంవత్సరం జ్యేష్టం 13 1947. రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశి గ్రహాల్లో ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈ రోజు తమ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ప్రయత్నించాలి. లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత సంబంధాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా కృషి చేసి శక్తి అవసరం. ఇంట్లో కుటుంబ సభ్యులలో అవగాహన లోపాన్ని మీరు గమనించవచ్చు. కాబట్టి జాగ్రత్త ఉండడం మంచిది. మీకు గొప్ప అవకాశాలు లభించవచ్చు, కానీ మీరు పరిస్థితిని పూర్తిగా ఉపయోగించుకోలేరు. కొన్నిసార్లు మీ తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మిమ్మల్ని క్లిష్ట పరిస్థితిలోకి నెట్టే ఈ రకమైన పరిస్థితులను నిర్వహించడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం విషయానికి వస్తే పరిహారం ఈరోజు గురువు పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ బంధువులతో కలిసి విషయాల్లో విభేదాలు రావచ్చు. మీరు కోరుకున్న విధంగా విషయాలు జరగాలంటే మీరు చాలా కృషి చేయాల్సి రావచ్చు. పని భారం అలసిపోయేలా చేయవచ్చు. మొత్తం మీద ఫలితాలు నిరాశపరచవు, కానీ పనిలో జ్ఞాపం అనే భావన ఉండవచ్చు. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారాన్ని విషయానికి వస్తే పరిహారం ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి ఈ రోజు వారి జాతకం. మిథున రాశి వారు ఈ రోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీరు ఇంటి విషయాలపై కొంచెం ఎక్కువగా శ్రద్ధ వహించాలి. అకస్మాత్తుగా కొన్ని వ్యక్తిగత సమస్యలు తలెత్తొచ్చు. వాటిని నిర్వహించడం అంత సులభం కాదు. ప్రేమ బంధంలో రిస్క్ తీసుకోవడానికి అది అనుకూలమైన సమస్య కాదు. మరోవైపు అధిక నాణ్యత గల
వైవాహిక ఆనందం పొందుతారు. దీనిపై శ్రద్ధ చూపడం మంచిది, లేకపోతే ఆనందానికి బదులుగా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఆర్థిక పరంగా ఇది చెడ్డ సమయం కాదు, కానీ ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం విషయానికి వస్తే ఈ రోజు శివజపమాల పఠించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రాన్ని వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు సంబంధాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జ్ఞానం, సనుకూల భాగోద్వేగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో మీరు చేపట్టే ప్రాజెక్టులు ఎటువంటి ఫలితాలు ఇవ్వవు. ఆరోగ్య సమస్యలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. త్వరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మీ వృత్తిపరమైన దృశ్యం, కెరియర్ వెంచర్లకు మీ శ్రద్ధ అవసరం కావచ్చు. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారాన్ని విషయానికి వస్తే పరిహారం ఈరోజు అవసరంలో ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారు ఈరోజు వారి జాతకం. సింహరాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీకు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ భాగస్వామికి బహుమతులు ఇస్తారు. ఈరోజు మీరు చాలా చురుగ్గా బిజీగా ఉంటారు. మీరు వ్యాపారంలో చాలా మంచి విజయాన్ని పొందవచ్చు. మీ అధికారుల అనుగ్రహాలను పొందుతారు. ఇది మీకు పని ఆధారిత రోజు అనే రుజువు అవుతుంది. ఇది దీర్ఘకాలంలో వృత్తిపరమైన వ్యక్తిగత రంగంలో ప్రయోజనాలను తెస్తుంది. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారాన్ని విషయానికి వస్తే పరిహారం ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు వారి జాతకం. కన్యా రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మరోవైపు కొత్తగా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారుతుంది. చాలా ఆందోళన చెందుతారు. ఈరోజు మీ భాగస్వామి భావాల నిజమైన లోతు గమనించడానికి చొరవ తీసుకుంటారు. అకస్మాత్తుగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి. కొన్ని వ్యాపార ఒప్పందాలు మీకు భారీ లాభాలను ఇస్తాయి. మీకు స్నేహితులు, శ్రేయోభిలాషుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తుంటే మీ ప్రమోషన్లు అడ్డంకులు ఉండవచ్చు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం విషయానికి వస్తే ఈరోజు గోమాతకి తొలి రోటి తినిపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశి గ్రహాలు ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు తమ వ్యక్తిగత సంబంధాల కొంత ఆందోళన చెందుతారు. గృహ పరిస్థితులు మిమ్మల్ని కఠినంగా ఉండమని బలవంతం చేస్తాయి. కానీ మీ వ్యక్తిగత సంబంధాలు విధేయులుగా ఉంటారు. కాబట్టి మీరు ప్రేమ, అవగాహనతో రెండు సంబంధాలు మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. మీరు అడ్డంకులకు నిరోధకతను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. రిస్క్ తీసుకోవడానికి అరికట్టాలి. అన్ని రకాల ఊహాగానాలు దూరంగా ఉండాలి. ఈరోజు మీకు 85% వరకు అదృష్టం ఫలిస్తుంది. పరిహారం విషయంకి వస్తే పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు తమ వ్యక్తిగత జీవితం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు చేసే పనుల పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అవగాహన అవసరం. మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు పెద్దగా సమస్యలు ఉండవు. కానీ ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి.
ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ జీవిత పరిస్థితులు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా మీరు ఖచ్చితంగా శక్తివంతంగా మద్దతు పొందుతారు. మీ వ్యాపార అవకాశాలు చాలా బాగుంటాయి. మీరు చేసే ప్రయాణాల నుంచి మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మహిళా ఉద్యోగాలు ఆరోగ్యం గురించి మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు వ్యాపారం పురోగతి కోసం దగ్గర లేదు దూరం ప్రయాణం చేయవచ్చు. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటారు. అయితే మీ వైవాహిక సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది. మరోవైపు మీ సొంత వ్యక్తులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది మీ ఆందోళన పెంచుతోంది. ఇతరుల వైఫల్యం లేదా అజాగ్రత్త కారణంగా మీరు ఆందోళన చెందుతారు. మీరు రోజువారీ పనులను కూడా సమస్యలను ఎదుర్కోవచ్చు. అవాంఛిత సందర్శనలను వీలైనంత వరకు అరికట్టాలి. వ్యాపారులు ఈరోజు అనేక సమస్యలను పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశి గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో నుంచి విజయం సాధించాలి. ఎందుకంటే మీ మాటలు చర్యలు వ్యక్తిగత సంబంధాలలో మీ గుర్తింపు మారుతాయి. మీ వ్యక్తిగత విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ వ్యాపారం తదితర వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు లభిస్తాయి. మీరు దూర ప్రాంతాల వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు. మీ ప్రయాణం వ్యక్తిపరంగా చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశి గ్రహాలు ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారి రోజు కుటుంబ వాతావరణం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. మీ స్నేహితులు శ్రేయోభిలాషులు మీ వ్యక్తిగత వ్యాపారుల్లో మీకు ఉత్తమ మద్దతు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని దాదాపు అజేయుడిని చేస్తుంది. సమాజంలో మీకు చాలా గౌరవం కూడా లభిస్తుంది. మీ తెలివితేటలతో వెంటనే సరైన నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల మీ తెలివితేటల వ్యాపారంలో లాభాలను మరింత పెంచుతాయి. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.